Students, this is Srinivasu, lecturer of Computer Science in ABN PRR College of Science, Kovur. Okay, today we have to discuss about what is data model and importance of data model and the last one, basic building blocks of data model. Okay, let us go to the point. What is data model? A data model is a collection of concepts that can be used to describe the structure of database. మనం లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకుంటున్నప్పుడు డేటా మోడల్ అంటే సింపుల్గా ఏం చెప్పుకున్నాం, స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. అంటే డేటాబేస్ అంటే ఏం చేస్తుంది, డేటాని స్టోర్ చేస్తుంది. అలాంటి స్టోర్ చేసే ప్లేసెస్ని మనం ఈ డేటా మోడల్ ఉపయోగించి ఏ విధంగా డిజైన్ చేస్తామంటే, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రియల్ టైం ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ దగ్గర బుక్స్ ఉన్నాయి. ఓకే, అంటే మీరు ఇప్పుడు బీకామ్ 5th సెమిస్టర్ చదువుతున్నారు కాబట్టి మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. కామర్స్ ఉంది, అకౌంట్స్ ఉంది, కంప్యూటర్స్ ఉంది. ఓకే, ఇలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో మీ దగ్గర బుక్స్ ఉన్నాయి. ఒక సపోజ్ ఒక 10-15 ఉన్నాయండి టోటల్గా బుక్స్, మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ కలిపి. మీరు ఏం చేశారంటే వెంటనే ఇంటికి వెళ్ళి ఏదో ఒక మూలన అన్ని బుక్స్ ఒకే చోట పాడేశారు. ఇప్పుడు మీకు పలానా రోజున పర్టికులర్ సబ్జెక్ట్ బుక్ కావాలి. మీకు టైం పడుతుందా పట్టదా తీసుకోవడానికి? లేదు. ఇంకొకటి, సపోజ్ మన కాలేజీలో లైబ్రరీ ఉంది. ఓకే, లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. అలా లేవండి, అన్నీ ఒక గ్రూప్కి ఒక చోట పాడేశారు. ఇప్పుడు మీకు క్లాస్లో టీచర్ వచ్చి, ఏమా పర్టికులర్ సబ్జెక్టు ఎకనామిక్స్ లేకపోతే కామర్స్ బుక్ తీసుకురా పలానా వెర్షన్ అని చెప్పి చేయమన్నారు. టైం పడుతుందా లేదా? అంటే ఇప్పుడు లైబ్రరీ ఏంటి, కలెక్షన్ ఆఫ్ బుక్స్ స్టోర్డ్ ఇన్ సమ్ ప్లేస్. ఆ బుక్స్ని కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో స్టోర్ చేస్తుంది. అది ఏ విధంగా స్టోర్ చేస్తుంది, పర్టికులర్ ఆర్డర్. ఓకే, సబ్జెక్ట్ వైజ్. ఓకే, కంప్యూటర్ సెక్షన్ అంతా ఈ ర్యాక్లోనే, ఎకనామిక్స్ సెక్షన్ అంతా ఈ ర్యాక్లోనే, కామర్స్ సెక్షన్ ఇంత ఈ ర్యాక్, అకౌంట్ సెక్షన్ ఈ ర్యాక్, మ్యాథమెటిక్స్ ఈ ర్యాక్, ఇలాగ డిఫరెంట్ ర్యాక్స్లో పెడతారు. వెంటనే మనం ఏ బుక్ కావాలనుకుంటే ఆ బుక్ వెళ్ళి తెచ్చేసుకుంటాం. సేమ్ అదే ప్రాసెస్ మనకి ఇక్కడ డేటా మోడల్ చేస్తుంది. అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి. డేటా మోడల్ డిఫైన్స్ హౌ డేటా ఈజ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అంటే డేటా అనేది టేబులర్ ఫార్మెట్లో స్టోర్ అయినప్పుడు ఒక టేబుల్లో ఉన్న డేటా ఇంకొక టేబుల్లో ఉన్న డేటాకి ఏ విధంగా కనెక్షన్ ఉంటుంది, అండ్ హౌ దే ఆర్ ప్రాసెస్డ్ అండ్ స్టోర్డ్. హౌ దే ఆర్ ప్రాసెస్డ్ అండ్ స్టోర్డ్ ఇన్సైడ్. అసలు ఏ విధంగా సిస్టంలోకి వెళుతుంది, ఆ సిస్టంలోకి వెళ్ళిన డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది ఇన్సైడ్ ది సిస్టమ్. ఇదంతా మనం మేనేజ్ చేసేది ఏంటి, మనకి డేటా మోడల్. కాబట్టి సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టుగా నేర్చుకుంటే ఏంటి, లైబ్రరీయే తీసుకోండి. లైబ్రరీలో డేటా ఏ విధంగా ఉంటుందో మన యొక్క డేటాబేస్లో కూడా డేటా ఆ విధంగా ఉంచడానికి డేటా మోడల్ ఉపయోగపడుతుంది. కాబట్టి సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే డేటా మోడల్ అంటే ఏంటి, ఈ డేటా మోడల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కాన్సెప్ట్ దట్ కెన్ బి యూజ్డ్ టు డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్, ఆర్ a data model define how data is connected to each other and how they are processed and stored inside the system. This is known as data model. ఓకే, మనకి డేటా మోడల్ అంటే అదే. నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడల్స్. సో మెనీ ఇంపార్టెన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, సో మెనీ ఇంపార్టెంట్ మనకి ఇందులో పాయింట్స్ని కవర్ చేసి ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం 1 by 1 చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా. డేటా మోడల్ కెన్ బి ఫెసిలిటేట్ ఇంటరాక్షన్ అమాంగ్ ది డిజైనర్. ఇప్పుడు ఈ డేటా మోడల్ ఏం చేస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. ఫెసిలిటేట్ ఇంటరాక్షన్ అమాంగ్ ది డిజైనర్, ది అప్లికేషన్ ప్రోగ్రామర్ అండ్ ఎండ్ యూజర్. మనం డిబిఎంఎస్ అప్రోచ్ అప్పుడు చెప్పాం, ఒక సింపుల్ డయాగ్రామ్లో చెప్పాం. లాస్ట్ కార్నర్లో డేటాబేస్ ఉంటుంది, డౌన్లో టాప్లోనేమో మనకి అప్లికేషన్ ఎండ్ యూజర్స్ ఉంటారు. ఈ మధ్యలో డేటాబేస్ అనేది ఇంటరాక్షన్ చేస్తుంది ఎండ్ యూజర్కి డేటాబేస్కి. ఈ విధంగా ఇక్కడ ఇచ్చాడు. డిజైనర్ అంటే మనకి కంటికి ఏ విధంగా కనపడాలని అనుకుంటున్నాము అప్లికేషను. ఓకే, ఎంత అందంగా కనపడాలనుకుంటున్నాం,
ఇన్సైడ్ ఉన్న యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంత ప్రాపర్గా డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నాము అలా చేసేవాళ్ళు ఎవరు అని అంటే డిజైనర్. వీటిని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అని అంటారు. మీకు వెబ్ టెక్నాలజీ ఉందండి, ఆ వెబ్ టెక్నాలజీ ఉపయోగించి ప్రోగ్రామ్ రాసింది ఏదైతే ఉందో వాళ్ళని డిజైనర్స్ అంటారు. ఓకే, అవి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటే మనకి డిస్ప్లేలో కనపడే అప్లికేషను ఎంత అందంగా కనపడాలి, ఎంత యాక్యురేట్గా కనపడాలి, ఎంత వ్యాలిడ్గా కనపడాలి, అదంతా డిజైనర్స్ వస్తారు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? మనం ఎవరైతే యూజ్ చేస్తున్నారు అప్లికేషను వాళ్ళు ఎండ్ యూజర్. ఈ డిజైనరు ఎండ్ యూజర్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామర్ అంటే మిడిల్ ఎండ్. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషను బాగా వర్క్ అయ్యి డేటాబేస్ నుంచి డేటా తీసుకురావడానికి ఉపయోగపడేది ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే లైక్ సి, జావా, C++, .NET, PHP అవన్నీ అనమాట. అవన్నీ డిజైన్ చేసేవారు ఎవరు? అప్లికేషన్ ప్రోగ్రామ్. ఈ మూడిటిని ఒక ప్రాపర్గా మనకి ఇంటరాక్షన్ చేసుకోవడానికి ఏం ఉపయోగిస్తున్నాం అంటే డేటా మోడల్ ఉపయోగిస్తాం. అది ఇంపార్టెంట్ పాయింట్ ఉంది డేటా మోడల్లో. డేటా మోడల్ కెన్ బి ఫెసిలిటేట్ ఇంటరాక్షన్ అమాంగ్ ది డిజైనర్, ది అప్లికేషన్ ప్రోగ్రామర్ అండ్ ది ఎండ్ యూజర్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో మేనేజర్ అండ్ క్లర్క్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. చూడండి, ద మేనేజర్ అండ్ క్లర్క్ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ది సేమ్ కంపెనీ, బట్ ద మేనేజర్ హ్యావ్ వైడ్ వ్యూ ఆఫ్ కంపెనీ డేటా దాన్ ది క్లర్క్. అంటే ఒక కంపెనీలో ప్యూను ఉన్నారు, క్లర్క్ ఉన్నారు, మేనేజర్ ఉన్నారు. మేనేజర్కి తెలిసిందంత క్లర్క్ తెలియకపోవచ్చు. ఎందుకంటే మేనేజరు అందరి గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? మేనేజర్ దగ్గర ఉంటుంది. అంటే టు మేనేజ్ ది ఎంటైర్ కంపెనీ. ఓకే, కాబట్టి మేనేజర్కి తెలిసినంత క్లర్క్కి తెలియదు. ఇక్కడ మేనేజర్ అంటే ఎవరు? డేటా మోడల్ అనమాట. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్, ఏ హౌస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రూట్స్. ఇఫ్ సమ్వన్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ఏ హౌస్ దే హ్యావ్ టు ది ఓవరాల్ వ్యూ దట్ ఈజ్ ప్రొవైడెడ్ బై బ్లూ ప్రింట్. అంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారండి. ఓకే, ఒక హౌస్ కట్టుకుందాం అనుకుంటే మనకి ఫీల్డ్ తీసుకుంటాం. ఓకే, ఎంటీ స్పేస్ తీసుకున్న తర్వాత దానికి ఒక ప్రాపర్ ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసి మనకి సింగిల్ ఫ్లోర్ కట్టుకోవాలా, డబుల్ ఫ్లోర్ కట్టుకోవాలా, త్రిపుల్ ఫ్లోరా, లేకపోతే లోపల ఇన్సైడ్ది ఎన్ని రూమ్స్ కావాలి, కిచెన్ కావాలా, ఓకే, బెడ్రూమ్స్ ఎన్ని కావాలి, బాత్రూమ్ ఎక్కడ కావాలి, స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ముందే ప్లాన్లో ఉంటుంది. అదే ప్లాన్ ముందే లేకపోతే హౌస్ అనేది కరెక్ట్గా అది బిల్డ్ అవుతుందో అవ్వదు. ఇక్కడ అలా బ్లూ ప్రింట్ని ప్రొవైడ్ చేస్తాం. సేమ్ డేటా మోడల్ కూడా డేటాబేస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఈ డేటా మోడల్ ఏం చేస్తుంది అని అంటే బ్లూ ప్రింట్ని, అంటే మనకి ఓవరాల్ స్ట్రక్చర్ని, ఇందులో స్ట్రక్చర్నే బ్లూ ప్రింట్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకే, వెన్ ఏ గుడ్ డేటాబేస్ బ్లూ ప్రింట్ ఈజ్ అవైలబుల్. అంటే వ్యాలిడ్ డేటాబేస్, బాగా డెవలప్ చేసిన డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని గుడ్ డేటాబేస్ అంటాం. వెన్ ఈ గుడ్ డేటాబేస్ బ్లూ ప్రింట్ ఈజ్ అవైలబుల్, ఒకవేళ అవైలబుల్గా ఉంటే an application programmer view of data is different from the managers and end users. అంటే వ్యూ, ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ వ్యూ ఆఫ్ డేటా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది మేనేజర్స్ అండ్ ఎండ్ యూజర్స్. అంటే ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి, ఈ ఎండ్ యూజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి దానికి వ్యూయింగ్ ఆఫ్ డేటాని డిఫరెంట్గా చూపిస్తారు. అంటే ఎవరికి వ్యాలిడ్గా చూపించాలి, ఎవరికి ఇన్వాలిడ్గా చూపించాలి, అంటే డేటా హైడ్ చేస్తారు, యాబ్స్ట్రాక్ట్ చేస్తారు. ఒకవేళ మన గుడ్ డేటాబేస్ బ్లూ ప్రింట్ ఈజ్ నాట్ అవైలబుల్, ప్రాబ్లమ్స్ ఆర్ లైక్లీ ఎన్యూర్. అంటే అలాంటి ఒక బ్లూ ప్రింట్ లేదనుకోండి, డేటాబేస్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా కష్టం. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే మనకి చాలా ప్రాబ్లమేటిక్గా అవుతుంది. కాబట్టి బ్లూ ప్రింట్ అంటే ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్. మనం హౌస్ని బిల్డ్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ ఎలా అయితే మనం దగ్గర పెట్టుకుంటాం, ఇంజనీర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే బిల్డర్ ఉండొచ్చో వాళ్ళ దగ్గర మనం ఈ ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ప్రకారం కడతారు. ప్లాన్ లేకపోతే మనకి ప్రాపర్గా అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఇంకొక ఇంపార్టెన్స్. ఈ విధంగా మనకి ఇంకా చాలా ఉన్నాయి. మనకి మీకు ఈ వాట్సాప్లో రీసెంట్గా మీకు సెకండ్ యూనిట్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం నేను ఫార్వర్డ్ చేశాను, ఎక్సెప్ట్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ కొంచెం పెద్దది, ఓకే, లాంగ్ క్వశ్చన్, కాబట్టి దీన్ని సెపరేట్గా మీకు పంపిద్దామని
ఈ ఒక్క క్వశ్చన్ ఆపి మిగతా క్వశ్చన్కి సంబంధించిన టోటల్ ఎంటైర్ యూనిట్ 2కి సంబంధించిన మెటీరియల్ మొత్తం మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. అలాగే మీ వాట్సాప్లో డేటా డిలీట్ అయిపోయినా, లేదా మీ మొబైల్లో డేటా డిలీట్ అయిపోయినా, ఓకే, మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే నా వాట్సాప్లో డేటా డిలీట్ అయిపోయిందండి, మళ్ళీ ఒకసారి మీరు పంపించండి అని అంటున్నారు. కాబట్టి మీరు అందరికీ ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులు ఉండొచ్చు. కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు డేటా షేర్ చేసుకోండి. ఎవరి దగ్గరైనా లేకపోతే ఇంకొకరి దగ్గర తీసుకుంటాం కానీ జరగండి. తర్వాత నా దగ్గర డేటా లాస్ అయిపోయిందండి, నా దగ్గర లేదండి, నేను వీడియోస్ చూడలేదండి అని అంటే మీకే ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి క్వశ్చను, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మోడల్. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈజ్ డేటా మోడల్, ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్ అని చెప్పుకున్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ డేటాలో ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ తీసుకున్నాం. తర్వాత బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మోడల్ ఇక్కడ చూద్దాం. ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఆర్ 1 ఎంటిటీస్, సెకండ్ 1 అట్రిబ్యూట్స్, థర్డ్ 1 రిలేషన్షిప్స్ అండ్ లాస్ట్ 1 కన్స్ట్రైంట్స్. బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే డేటా మోడల్ని అంటే ఒక డేటాబేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే, డేటా మోడల్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్ కదా. అలాగ స్ట్రక్చర్ని డిజైన్ చేయాలంటే మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని అంటే, ఒకటి ఎంటిటీస్, ఇంకోటి అట్రిబ్యూట్స్, ఇంకోటి రిలేషన్షిప్స్, ఇంకోటి కన్స్ట్రైంట్స్. ఈ 4 లేకపోతే ప్రాపర్ స్ట్రక్చర్ అనేది డేటాబేస్కి రాదు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఎంటిటీస్. An entity represents a real world object or place or person. An entity represents a real world object, person or place అన్నారు. అంటే ఏంటి? రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ ఆర్ ప్లేస్ అంటే ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఈజ్ ఎనీథింగ్ అబౌట్ విచ్ డేటా ఆర్ టు బి స్టోర్డ్, కలెక్టెడ్ అండ్ ఓకే, ఈజ్ ఎనీథింగ్ అబౌట్ విచ్ డేటా ఆర్ టు బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్ అంటే ఒక టేబులర్ ఫార్మేట్లో డేటాని మనం ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం? పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేస్తాం. రియల్ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి దాన్ని రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. ఇమాజినరీ పార్ట్గా మనం డేటా స్టోర్ చెయ్యం, రియల్ డేటా మాత్రమే స్టోర్ చేస్తాం. అంటే మీరు ఏకేఎన్యూ వెబ్సైట్లోకి వెళ్ళి మీ రిజల్ట్ వచ్చినప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని ఇస్తే అది ఇమాజినరీ డేటా కాదండి, రియల్ డేటా. మీరు ఏదైతే రాశారో మీకు ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో అవే వస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక టేబుల్ తీసుకుంటే ఈ టేబుల్లో ఉన్న 1 రాహుల్ 19, 2 కుమార్ 20 అన్నాం చూడండి, వీటిని ఎంటిటీస్ అంటాం. అంటే కలెక్టింగ్ డేటా stored in one place, that is entire process is known as entities. ఓకే, కాబట్టి ఒక టేబులర్ ఫార్మేట్లో మనం డేటాని కలెక్ట్ చేస్తాం. ఎలా కలెక్ట్ చేస్తాం చూడండి. రాహుల్ అనే పర్సన్ రోల్ నెంబర్ 1, ఏజ్ 19. ఈ డేటా అంతా ఎవరిది అని అంటే రాహుల్ది. కాబట్టి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ యూజింగ్. ఓకే, ఈ డేటాని అంతా ఓ పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేస్తాం. ఇలా ఎంటైర్ ఈ రికార్డ్ని మనం ఏమంటున్నామంటే ఎంటిటీ అని అంటున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఏంటి? యాట్రిబ్యూట్స్. an attribute ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ an ఎంటిటీ. అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం టేబులర్కి ఇస్తున్నామో ఆ టైప్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అని అంటే, ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి అని అంటే యాట్రిబ్యూట్. దాన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ అని అంటారు. చూడండి, ఇక్కడ రోల్ నెంబర్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. నేమ్ రాహుల్ కుమార్ సత్య సంథింగ్, ఏజ్ 19, 20, 18 ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు రోల్ నెంబరు, నేము, ఏజ్ వీటిని మనం ఫీల్డ్స్ అని అన్నాం. అలాగే ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా మనం వీటి గురించి చెప్పడం జరిగింది. ఓకే, రోల్ నెంబరు, నేము, ఏజ్ అంటే ఫీల్డ్స్ అంటాం. ఈజ్ నథింగ్ బట్ కాలమ్స్ అంటాం. వాటినే మనం యాట్రిబ్యూట్స్ అని అంటున్నాం. చూడండి, రోల్ నెంబర్, నేమ్, ఏజ్ వీటిని డిబిఎంఎస్ లాంగ్వేజ్ ప్రకారం యాట్రిబ్యూట్స్ అనొచ్చు, కాలమ్ నేమ్స్ అనొచ్చు, ఫీల్డ్స్ అనొచ్చు. కాబట్టి క్యారెక్టరిస్టిక్ రోల్ అంటే వితౌట్ కాలమ్స్, అంటే వితౌట్ యాట్రిబ్యూట్స్. ఓకే, కాంట్లెస్ ఎక్స్ప్లెయిన్ ఎంటిటీ. అంటే మనం
దానికి ప్రాపర్ మీనింగ్ని ఇవ్వలేం. ఓకే, నో ప్రాపర్ మీనింగ్ టు ఎంటిటీ. అంటే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ని మనం ఎంటిటీకి ఇవ్వలేం. ఎందుకంటే చూడండి, ఇక్కడ రోల్ నెంబర్ ఇవ్వలేదు, నేను నేమ్ ఇవ్వలేదు, ఏజ్ 1 రాహుల్ 19, 2 కుమార్ 20 అని ఇచ్చిన పైన 1 అంటే రోల్ నెంబర్ అని రాసుకోవాలా, సీరియల్ నెంబర్ అని రాసుకోవాలా, 19 అంటే ఓ యొక్క సెక్షన్ నెంబర్ అని రాసుకోవాలా, లేకపోతే రూమ్ నెంబర్ అని రాసుకోవాలా, లేకపోతే ఏజ్ అని రాసుకోవాలా, చెప్పలేం. కాబట్టి ఈ ఒక ఎంటిటీకి ప్రాపర్ మీనింగ్ అంటే క్యారెక్టర్ని మెన్షన్ చేసేది ఏంటి అని అంటే మనకి యాట్రిబ్యూట్స్ అవుతాయి. అందువల్లనే ఎన్ యాట్రిబ్యూట్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ అని అంటున్నాం. ఓకే, థర్డ్ వన్ రిలేషన్షిప్స్. నార్మల్గా మనం జనరల్గా చెప్పుకోవాలనుకుంటే రిలేషన్షిప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా చెప్పడం జరిగింది. రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక 2 పర్సన్స్ ఇక్కడ నుంచున్నారండి, వాళ్ళ దగ్గర ఉన్న రిలేషన్ ఏంటో చెప్పాలండి. ఏ విధంగా చెప్తాం, సపోజ్ ఫాదర్ అండ్ సన్ ఉంచున్నారు, వెంటనే నీకేమవుతారు అంటే ఫాదర్ అండ్ సన్ అని అంటాం. అలాగే ఒక టేబుల్లో ఉన్న డేటా అంటే ఒక టేబుల్లో ఉన్న డేటా, ఇలాంటి టేబుల్ ఇంకొక చోట ఉంది, ఆ టేబుల్లో ఉన్న డేటా, ఈ టేబుల్కి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంది. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ చూద్దాం. అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఓకే, ఏ రిలేషన్షిప్స్ డిస్క్రైబ్ యాన్ అసోసియేషన్ బిట్వీన్ ఎంటిటీస్. ఎంటిటీస్ అంటే 2 or more ఎంటిటీస్ని, సింగిల్ ఎంటిటీ కాదండి, 2 or more ఎంటిటీస్ మధ్య ఏదైతే మనకి ఓకే ఒక లింక్ అనేది క్రియేట్ చేసి ఉందో ఆ లింక్ని మనం ఏమంటున్నాం అంటే రిలేషన్షిప్ అంటున్నాం. ఏ రిలేషన్షిప్ డిస్క్రైబ్స్ an association between entities. Data models use 3 types of associations అంటే 3 type of relations: one to many, many to many, one to one. అంటే లెఫ్ట్ సైడ్ సింగిల్ ఒకే వాల్యూ ఉంటుంది, రైట్ సైడ్ మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి మనకి 3 types ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఒకటేంటి 1 to many, ఇంకొకటి many to many, ఇంకొకటి 1 to 1. కాబట్టి ఈ రిలేషన్షిప్స్ డిస్క్రైబ్స్ యాన్ అసోసియేషన్ బిట్వీన్ ఎంటిటీస్. డేటా మోడల్ యూజ్ 3 types ఆఫ్ ఎంటిటీస్. అవి ఏంటో 1 by 1 చూద్దాం. ఫస్ట్ది 1 to many. దీన్నే ఓకే 1M అని అనొచ్చు, లేదా 1N అని అనొచ్చు. కొన్ని ప్లేసెస్లో N అని పిలుస్తారు, కొన్ని ప్లేసెస్లో M అని పిలుస్తారు. 1 to many, 1:M అని రాస్తారు. ఇక్కడ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ పెయింటర్ పెయింట్స్ మెనీ డిఫరెంట్ పెయింటింగ్స్. పెయింటర్ అంటే ఎవరు, సింగిల్ పర్సన్ మనం అనుకోండి. పెయింట్స్ వేస్తున్నాం, ఓకే ఏం వేస్తున్నాం, పెయింట్ వేస్తున్నాం. మెనీ డిఫరెంట్ పెయింట్స్ అంటే డిఫరెంట్ పెయింట్స్ వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఎన్ని పెయింట్స్ అయినా వేయచ్చు. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ ఏంటి, సింగిల్ అంటే 1 person పెయింట్స్ డిఫరెంట్ పెయింట్స్. అదే దేర్ ఫోర్ డేటాబేస్ డిజైనర్ లేబుల్ పెయింటర్ పెయింట్స్ పెయింటింగ్స్. ఒక పెయింటర్ నెంబర్ ఆఫ్ పెయింట్స్ వేస్తే, నెంబర్ ఆఫ్ అంటే మెనీ కదండి, కాబట్టి 1 to many. ఇక్కడ అంటే రోల్ నెంబర్ని బేస్ చేసుకుని మనం వాళ్ళ నేమ్ని తీసుకురావచ్చు, ఏజ్ని తీసుకురావచ్చు. అదే రోల్ నెంబర్ని తీసుకుని అడ్రస్ని తీసుకురావచ్చు. అదే రోల్ నెంబర్ బేస్ చేసుకుని ఫోన్ నెంబర్ని తీసుకురావచ్చు. అదే రోల్ నెంబర్ బేస్ చేసుకుని సెక్షన్ తీసుకురావచ్చు. కాబట్టి 1 to many నెంబర్ ఆఫ్ వాల్యూస్ని తీసుకొస్తున్నాం. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఒకటే ఇస్తారు, కానీ మీకు అక్కడ ఎన్ని వస్తాయి చూడండి, సబ్జెక్ట్స్ వస్తుంది, మీ నేమ్ వస్తుంది, కాలేజ్ నేమ్ వస్తుంది, ఓకే గ్రేడ్స్ వస్తాయి, గ్రేడ్ పాయింట్స్ వస్తాయి. అంటే ఒక్క వాల్యూ మీరు ఇస్తున్నారు, నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీకు వస్తున్నాయి. కాబట్టి అది 1 to many. అర్థమైందండి. అది నెక్స్ట్ మనకి 1 to many. ఇది పెయింటర్ పెయింట్స్ పెయింటింగ్స్ 1 to many. నెక్స్ట్ మెనీ టు మెనీ అంటే మెనీ వాల్యూస్ ఇస్తాం, మెనీ వాల్యూస్ వస్తాయి మనకి. అవేంటో చూద్దాం. యాన్ ఎంప్లాయీ మే లెర్న్ మెనీ జాబ్ స్కిల్స్ అండ్ ఈచ్ జాబ్ స్కిల్ మే బి లెర్న్డ్ బై మెనీ ఎంప్లాయీస్. చూడండి, ఎన్ ఎంప్లాయీ మే లెర్న్ మెనీ జాబ్ స్కిల్స్ అంటే నెంబర్ ఆఫ్ జాబ్ స్కిల్స్ ఒక నేర్చుకుంటున్నాడు అనుకోండి. ఈచ్ జాబ్ స్కిల్ మే బి లెర్న్డ్ బై మెనీ ఎంప్లాయీస్ అంటే ఒక్కొక్క జాబ్ స్కిల్స్ వల్ల నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని
అంటే ఒక్కొక్క జాబ్ స్కిల్ ఒక్కొక్క ఎంప్లాయ్, అలాగే నెంబర్ ఆఫ్ జాబ్ స్కిల్స్ ఉంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేవి డెవలప్ అవుతారు. దేర్ ఫోర్ డేటాబేస్ డిజైనర్ లేబుల్ ద రిలేషన్షిప్ ఎంప్లాయీ లెర్న్ స్కిల్స్. ఎంప్లాయీకి లెర్న్ స్కిల్స్కి మనకి ఏ విధమైన రిలేషన్షిప్ ఉంది అని అంటే మెనీ టు మెనీ ఉంది. కాబట్టి ఎన్ ఎంప్లాయీ మే లెర్న్ మెనీ జాబ్ స్కిల్స్ అండ్ ఈచ్ జాబ్ స్కిల్ మే బీ లెర్నడ్ బై మెనీ ఎంప్లాయీస్. అది అంటే ఒక ఎంప్లాయీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ జాబ్ స్కిల్స్ని నేర్చుకోవచ్చు. అలాగే ఒక్కొక్క జాబ్ స్కిల్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తారు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ జాబ్ స్కిల్స్, మెనీ టు మెనీ. దీనికి ఇంకొక మనం జనరల్గా ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మీరు గ్రామ సచివాలయం హాల్ టికెట్ కానీ లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి మీ యొక్క వ్యాలిడ్ డేటా మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఎనీ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి వాడు ఒకటే అడగడు, ఆధార్ నెంబర్ అడిగితే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు. ఓకే, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఇలాగా 2 or more వాల్యూస్ ఇస్తారు. మీకు వచ్చే వాల్యూస్ కూడా నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి దాన్ని మెనీ టు మెనీ అనొచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటి, 1 to 1 అంటే ఒక వాల్యూ ఇస్తాం, ఒక వాల్యూ వస్తుంది. అదే ఈచ్ స్టోర్ మేనేజర్ మేనేజెస్ ఓన్లీ వన్ సింగిల్ స్టోర్. అంటే ఒక్కొక్క స్టోర్లు తీసుకున్నాం, ఒక స్టోర్లో ఒక మేనేజర్ ఉన్నాడు. ఆ మేనేజర్ ఆ స్టోర్ గురించి మాత్రమే చెప్పగలడు. ఆ స్టోర్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెప్పగలడు, అంతే తప్ప బయట స్టోర్లు ఏవైతే ఉన్నాయో అయితే చెప్పలేడు. కాబట్టి ఈచ్ స్టోర్ మేనేజర్ మేనేజెస్ ఓన్లీ వన్ సింగిల్ స్టోర్. దేర్ ఫోర్ ద డేటా డిజైనర్ లేబుల్ ద రిలేషన్షిప్ ఎంప్లాయీ మేనేజెస్ స్టోర్స్ 1 to 1 రిలేషన్. అంటే ఒక వాల్యూ ఇస్తే మనకి ఒక సింగిల్ వాల్యూ మాత్రమే వస్తుంది. అంటే రోల్ నెంబర్ బేస్ చేసుకుని నేమే కావాలనుకోండి, వెంటనే రోల్ నెంబర్ ఇస్తాం, నేమ్ వస్తుంది. ఈ విధంగా మనం ఈ రిలేషన్షిప్స్ అనేది నేర్చుకున్నాము. అలాగే ఇంకొకటి ఎంటిటీస్ నేర్చుకున్నాము, ఈ అట్రిబ్యూట్స్ నేర్చుకున్నాము. లాస్ట్ వన్ ఏంటి, కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్ అంటే మనకి రూల్స్ అనమాట. అంటే ఒక డేటాబేస్ యొక్క స్ట్రక్చరు డిజైన్ చేసేటప్పుడు ఎంటిటీసు, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్ ఎంత అవసరమో దాని యొక్క రిస్ట్రిక్షన్స్ ఎంతవరకు, ఎన్ని ఎంటిటీస్ మనం ఇవ్వాలి, ఎన్ని అట్రిబ్యూట్స్ ఇవ్వాలి, ఎంతవరకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఈ విధంగా ఇక్కడ చూపిస్తాం. కన్స్ట్రైంట్స్ అంటే ఏ రిస్ట్రిక్షన్ ప్లేస్డ్ ఆన్ ది డేటా ఆర్ స్పెసిఫై రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ డేటా ఇన్ ఏ టేబుల్. అంటే ఒక టేబుల్ తీసుకుంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక టేబుల్ తీసుకున్నాం, ఈ టేబుల్లో రోల్ నెంబర్ అంటే ఎన్ని డిజిట్స్ వరకు ఇవ్వాలి, హాల్ టికెట్ నెంబర్ అంటే ఎంత లెంత్ ఇవ్వాలి, నేమ్ సైజ్ ఎంత ఇవ్వాలి, ఎన్ని క్యారెక్టర్స్ పెట్టాలి అక్కడ, ఏజ్ మ్యాక్సిమం ఏజ్ ఎంత ఇవ్వాలి, మినిమం ఏజ్ ఎంత ఇవ్వాలి, ఇలాగ మనం సమ్ రూల్స్ని అప్లై చేస్తాం. ఆ రూల్స్ని అప్లై చేస్తే మనం ఏమంటున్నాం, కన్స్ట్రైంట్స్ అని అంటున్నాం. కాబట్టి ఏ రిస్ట్రిక్షన్ ప్లేస్డ్ ఆన్ ది డేటా అండ్ స్పెసిఫై రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ డేటా ఇన్ ఏ టేబుల్. కాబట్టి ఇవన్నీ మనకి ఈ లెసన్లో వాట్ ఈస్ డేటా మోడల్ గురించి అంటే ఏంటో నేర్చుకున్నాం, లేక ఇంపార్టెన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా. ఇందులో మనకి బాగా ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఈ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లేకుండా మనకి క్వశ్చనరీ ఉండదు. ఏదర్ మనకి షార్ట్ ఆన్సర్ రావచ్చు, లేకపోతే ఎస్ఏ రావచ్చు, లేదా రెండూ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ క్వశ్చన్కి. కాబట్టి ఇంకా మనకి నెక్స్ట్ ఇదే చాప్టర్ బేస్ చేసుకుని ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్. అది నెక్స్ట్ లెసన్లో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు వరకు జరిగిన లెసన్స్ అర్థమైపోతే ఒకటికి 2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతాయి. ఓకే, దానికి రెలవెంట్గా మీకు నేను మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఒకసారి వీడియో పక్కన పెట్టుకుని ఒకసారి ప్రాపర్గా చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.